తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటలోని టీఎంఆర్ పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మి ప్రతి పిల్లవానికి సేవాభావం, దాతృభావాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు గుప్పెడు బియ్యం అనేటువంటి కాన్సెప్ట్తో పిల్లలకు చెప్పి వాళ్ళు రోజు కొద్దిగా గుప్పెడు బియ్యం దాచిపెట్టి 1 నెల తర్వాత అవన్నీ సేకరించి నాయుడుపేటలోని వృద్ధాశ్రమానికి, చేయూత అనాథాశ్రమానికి ఆ బియ్యంతో పాటు తన సొంత నిధులతో 1 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, పప్పు, నూనె, చింతపండు, కూరగాయలు మొదలైనవి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడంతో పాటు ప్రిన్సిపల్ రహమతుల్లా, మేనేజర్ ఆస సీనయ్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ రెడ్డి, ముని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా మేడం గారు కూడా విజయలక్ష్మి మేడం గారు కానీ టీఎంఆర్ సార్ కానీ మనోహర్ రెడ్డి సార్ కానీ ఉంది, చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఎంత బిజీ టైం అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ టైంలో పేదలకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా పేదవాళ్ళకి దుప్పట్లు పంచడం, శారీస్ పంచడం, అలాగే ఇట్లా రైస్ కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, గుళ్ళో అన్నదానం కార్యక్రమాలు చేయడం కానీ ఇట్లా అందరికీ రావు. చాలామంది ఉంటారు, డబ్బు ఉంటుంది. బట్ ఈ చేయాలనేటువంటి ఆకాంక్ష కానీ చేయాలనే టైం స్పెండ్ చేయడం అనేది చాలామందికి అరుదుగా ఉంటుంది. ఆ అరుదుగా ఉండడంలో మీ ముందే ఉన్నారు బెన్నీ గారు, మేడం గారు, వీళ్ళందరికీ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళకి మేడం గారు రైసు ఈయన ఏదో కాల్ చేశారంట, ఒకసారి చేస్తే ఎలాగైనా ఏదో ఒక రోజు మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలా, మనకు తగినంతలో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారం నుంచి మేడం అయితే ఇదే ఆలోచన, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచించుకుని ప్రస్తుతానికి మీకు బియ్యము, పప్పు, ఉప్పు, అలాగే వంటకి భోజనానికి అవసరమైన వస్తువులు, అలాగే స్వీట్స్ కూడా ఊరికి ఇది ఇస్తే బాగుండదు, కొంచెం స్వీట్ హాట్ కూడా ఇద్దాం అనే ఆలోచనతో ఇట్లా. బట్ కొన్ని మిస్ అయినాయి. ఇప్పుడు అటుకొని కూడా అన్నారు, మేము మర్చిపోయి చేసాము. సో అట్లా ఒకటి అనే దానికి 4గా ఇస్తున్నారు మేడం. అంటే ఎందుకు చెప్తున్నాను టీఎంఆర్ సారు. సో నేను మా స్కూల్ పిల్లల్లో సేవాభావం ఇట్లా నేను ఏదో నా శాయశక్తిలా చేస్తున్నాను. నాలాగా మా స్కూల్ పిల్లలు చేయాలని వాళ్ళ దగ్గర రోజు ఒక పిడికెడు బియ్యం పక్కన పెట్టండి అమ్మా, అవి 1 మంత్ తర్వాత తీసుకురండి అని తెప్పించాను. సో అవి ఎవరికి అందజేయాలి అనుకుంటే సరే మనకు ఈ హోమ్ ఉంది కదా అని గుర్తొచ్చింది. సో అట్లా ఈ దానికి సరిపడా పప్పులు అవి తెప్పించి ఇద్దామని నేను తెప్పించి ఉత్త బియ్యమే ఇవ్వకూడదు కదా ఎవరికి, అలాగని పిల్లల్ని మళ్ళీ ఇవన్నీ తేండి అని అడగలేదు. అందుకని నేను నా సొంత ఖర్చులతో అవి తీసుకొని ఏదో చిన్న సహాయం ఇవాళకి తెచ్చాను. ఇంకా ముందు చేసేదానికి ప్రయత్నిస్తాను. మీరందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మీకు సర్వీస్ చేసేవాళ్ళు ఇంకా బాగుండాలి, అది మీరు కూడా కోరుకోవాలి. అందరికీ నమస్కారం. వస్తాను. ఈరోజు మా మేరీ వృద్ధుల ఆశ్రమానికి విచ్చేసినటువంటి మేడం గారు, టీఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు విజయలక్ష్మి గారు, అలాగే రహమతుల్లా సారు, అలాగే వచ్చినటువంటి సీను గారు, ఇక మిగతా వారందరూ కూడా మా ఆశ్రమం తరఫున మీ అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ హోమ్ ఉందని తెలుసుకున్న తర్వాత మరి పిల్లల చేత కలెక్ట్ చేసిన రైసు, మేడం గారు సొంత ఖర్చులతో సరుకులు, కూరగాయలు, స్వీట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళ ప్రేమని మా వృద్ధులతో పంచుకున్నందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేసి 19 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఆ భగవంతుని దయవల్ల, ఆ దాతల దయవల్ల 19 సంవత్సరాలు నాన్ స్టాపు, ప్రతి నిత్యం కూడా ఏ రోజు పస్తు లేకుండా సంతోషంగా ఉన్నారు. దీన్ని బట్టి వాళ్ళందరి ప్రేమను బట్టి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. సార్ కూడా మనోహర్ రెడ్డి గారు కూడా ఒకసారి పైపులు వేస్తున్నప్పుడు